గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు కుప్పం మున్సిపల్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీలు భరత్, కంచెల శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువల హక్కుల కోసం పాటుపడాలన్నారు. స్వాతంత్ర్యం కోసం జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చినా కూడా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఇవాళ మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏవైతే ఉన్నాయో, వాక్ స్వాతంత్రం కానీ ఏది తీసుకున్నా అంటే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఈ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ఏదంటే ఇండియా. సో ఇటువంటి పెద్ద ప్రజాస్వామిక దేశానికి కాన్స్టిట్యూషన్ రాయడం అనేది ఆషామాషి విషయం కాదు. మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఈరోజు రాజ్యాంగం వ్యూహకర్త, సృష్టికర్త, రూపకర్త దాదాపు 2 సంవత్సరాల 11 నెలల, దాదాపు 8 రోజుల 17 రోజులు వారు ఒక బృందంగా ఏర్పడి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. 1949 నవంబర్ 26 ఈ రాజ్యాంగం ఆమోదం పొందింది. అంటే మనకి ఈ రోజులో రాజ్యసభ, లోక్సభ ఎలాగ ఉన్నాయో ఆ రోజు వాటి ద్వారా ఈరోజు ఈ రాజ్యాంగం మనకు ఆమోదం పొందడం జరిగింది 1949 నవంబర్ 26. మరి రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటున్నారంటే అమలైన రోజు, ఆమోదం పొందింది ఆ రోజు అయితే అమలు స్టార్ట్ అయింది 1950 జనవరి 26 నుంచి ఈ రోజు నుంచి అమలుకు నోచుకునేది.